అందరికీ నమస్తే. నేను చెప్పే ముచ్చట్లు జర్రంతా సూటిగా ఉంటాయి, కొద్దిగా ఘాటుగా కూడా ఉంటాయి, గట్టిగా మాట్లాడాలంటే మోటుగా కూడా ఉంటాయి. కానీ వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తా, అబద్ధమైతే చెప్పను. పేపర్లో ఏది వస్తుందో గదే ముచ్చట చెప్తా, నా స్టైల్లో నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఈయనే ప్రయత్నం మీరు చేయరు. ఎక్కడ నన్ను నోరు జారినా జారుతా, మమ్మగాని ఏమనుకోకుది. అన్నను టిప్పర్తో తొక్కించి హత్య. టిప్పర్తో అంటే పడుగు దొక్కినాడు, దొక్కించిండట. వెనకకు ముందలు దొక్కించి అన్నం చంపేసినట తమ్ముడు, మోతవారి తమ్ముడు. ఈడు ఆయమన్న ముచ్చటింది ఈనూరి. అన్నను టిప్పర్తో తొక్కించి హత్య, ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తమ్ముడి దారుణం. కరీంనగర్ జిల్లా రామాడుగు మండలంలో ఈ ఘటన జరిగింది. ముందస్తు కుట్రలో భాగంగా అన్న పేరున 4,14,00,000 రూపాయల బీమా చేసినట్టు. 9 పాలసీలు చేసినట్టు. ఈడు 9 పాలసీలు చేసి అన్నను చంపిండు. అన్నను చంపితే 4,14,00,000 రూపాయల బీమాలు 9 చేసినట్ట. అన్న జర్రంతా తెలివితక్కువడట, జర ఆరోగ్యం సరిగా ఉండదంట. అన్నకు జర్రంతా తెలివితక్కువడంట. అన్నని అట్నో ఎట్టో ఉబ్బిచ్చిండు, గాపాన్ చేసిండు. ఎందుకు చేయాల్సి వచ్చింది మరి అన్నకి గీపాన్ అంటే, ఈ మోతవారి పేరు ఏం పేరు, మామిడి నరేష్ అంట. ఈ మామిడి నరేష్ అంటోడు 25 లక్షలు పెట్టి అదేదో షేర్ మార్కెట్ ఉంటాయి కదా, ఓ గల్లా పెట్టుబడి పెట్టిండట. 2 టిప్పర్లు కొన్నాడట. 2 టిప్పర్లు కొన్నాడు. ఆడంగిడంగా వ్యాపారాలు చేసి జర్రంతా లుక్సాన్ అయ్యిందట. లుక్సాన్ అయ్యేసరికి రోజుకి దొరికే పోతున్నారు, ముందరికైతే పోతలేడు. పోకపోయేసరికి ఆ టిప్పర్లో ఈఎంఐ కట్టాలి కదా. అయ్యో ఈఎంఐలు కట్టాలని డబ్బులు వెళ్ళే కాలం లేదు, చేతిలో ఓడి గిది పోసే కాలం లేదు. ఏం చేయాలి, దొరికిన కాలాలు అప్పులు చేస్తూ ఉండు. 1,50,00,000 పైన అప్పులు చేసిండట. ఇక ఎవడు అప్పులు ఇచ్చే కాలం లేదు, ఏం చేయాలి అనుకొని ఇంట్లోకాయ చూసిండట. ఇంట్లోకాయ చూస్తారా కల అన్న ఉంటాడు. అన్న జర తెలివి తక్కువ, ఎట్లా చేయాలి, ఈయన పేరు మీద ఆయమైన పాలసీలు చేయాలి. ఆయమైన పాలసీలు చేసి ఈయన చంపేస్తే ఎక్కువ మోతాదులో చేస్తా, ఎక్కువ మోతాదులో చేసామనుకో డబ్బులు వస్తాయి, చచ్చిపోయిందని చెప్తే అనుకొని ఆయన పేరు మీద జర్రంత తెలివి తక్కువ కాబట్టి 9 పాలసీలు చేసిండట. 9 పాలసీలు చేసి ఆ 9 పాలసీల మొత్తం లెక్క వచ్చి 4,14,00,000 వరకు చేసుకొని 1,50,00,000 రూపాయలు అప్పు పోయినా కానీ మిగతా 3 కోట్ల అయితే మిగిలితే మనకు అనుకొని ఆయన పేరు మీద చేసిండట. చేసినాక మరి అన్నం చంపాలి కదా, ఒక్కతోడు అయిద్దా కాదు. ఒక్కతోడు కాక ఏం చేసిండు, దోస్తుగాని పట్టుకున్నట. ఈ అన్న పేరే వెంకటేషు, వాడు దోస్తు రాకేష్ అంట. రాకేషు డ్రైవరోడు మునగాల ప్రదీప్ అంటోడు టిప్పర్ డ్రైవర్ అంట. వీళ్ళకి ముందుగానే చెప్పిండట, ఎట్టనన్నా చేసి మా అన్నం చంపుదాం అనుకుంటున్నా, మీకు ఎంతో కొంత ఇస్తా కానీ జర నాకు సహకరించుర్రు అని చెప్పారంట. పశ్చాశకు ఈ కాలంలో లుచ్చలు చాలా మంది తయారయ్యారు. కష్టాన్ని చేతగాని ముండ కొడుకులు ఉంటారు కదా, పశ్చాశకు ఎంతో కొంత 4-5 లక్షలు. ఇప్పుడు 1,14,00,000 14 లక్షలు మీకు ఇస్తా. 4,14,00,000 కాదు, ఒక్క నిమిషం. 4,14,00,000 14 లక్షలు మీకు ఇస్తానా కానీ సరిపోతుంది. 4 కోట్లు అని మిలితే 14 లక్షలు ఇలాగ మిలుతాయి. సరే అనుకుని ఇక టిప్పర్లు అయ్యాలి, నాకు అర్జెంటుగా ఇంత ఉసుక కావాలి, ఉసుకో కంకరో కావాలి, తీసుకొని రాపోని డ్రైవర్ చెప్పినట. డ్రైవర్ చెప్పగానే ఆ సీకండ పోయినాడు. ఈ నెల 29 తారీఖు నాడు, 29 తారీఖేనా, 29 తారీఖు నాడు, పోయిన నెల అనుకుంటా, ఇవాళ 3 తారీఖు కదా, పోయిన నెల 29 తారీఖు నాడు నాకు ఉసుకనో కంకరో కావాలనగానే టిప్పర్ పోయిందట. టిప్పర్ పోగానే ఏమంటారు ప్లాన్ ప్రకారంగానే ఫోన్ చేసిరట. ఫోన్ చేసి ఆ బండి ఇట్లా ఖరాబ్ అయింది, జాకిరాడు కావాలి, జాకిరాడు తీసుకొని రా అని చెప్పినట. చెప్పగానే అన్న అంటే మరీ ఎడ్డే కాలుడు కాదు కానీ ఎంతో కొంత ఉంది కానీ తెలివి తక్కువ అంటే అన్న వెంకటేష్ అంట ఆయన, ఈ మావిడి వెంకటేష్ అంట ఆయన. ఈ నరేష్ అంటోడు ఏం చేసిండు, అన్న పలానా కాడ బండి ఆగింది, నువ్వు ఈ జాకి కొనవో ఆడ బండి బాగా చేసుకొని మళ్ళీ మన టిప్పర్ మనం తీసుకొని రావాలి, ఇక పో అని చెప్పినాడు. ఇక ఆయన అల్లుడే వరుసగా ఇంకోటి అవుతారంట, ఇంకో దిగేటో నెక్కించుకొని పోయినట్ట, ఆడదాకా పోయినట్ట. వీళ్ళందరి ప్లాన్ తోటే ఇక స్కూటర్ వేసుకున్నట్ట, బైక్ వేసుకొని ఆ సీకట్లో ఆడదాకా పోయినట్ట. పోగానే వచ్చిన వెంకటేష్ అంటే ఆ వచ్చిన ఏ సంగతి ప్రదీప్ ఎట్లా ఏమన్నాడో ఏం పాడైందో, ఇంకో బండి ఖరాబ్ అయింది, జాకి పెట్టాలి, పెట్టి జాకి పెట్టారనగానే బండి కింద కొంగపడ్డాడట. బండి కింద కొంగబడి జాకి పెడదామనగానే ప్లాన్ తోటే ఉంటుంది కదా, ఆ బండి ఖరాబ్ కాలేదు, లొడపీస్ కాలేదు. వీడు ఎప్పుడైతే జాకి పెడదాం అనుకుంటాడో కింది కొంగడంతో వీడు బయట కూర్చొని బండి చాలు చేసిండు, అట మీదంగా పోనిచ్చిండు. మీదంగా పోగానే ఫస్ట్ మలకకే చచ్చిపోలే, చిన్నపాటి గాయాలైనాయట. గాయాలు కాగానే లొల్లి పెడుతున్నాగానే ఏమడి వెనకకు ముందరికి మన ఏమంటారు వరిసేని పడుగు తొక్కించినట్ట 7 కాడికి కషం చేసిండు. పానం పోయినాక ఇక పానం పోయిందని చెప్పినాక అమ్మయ్య సంప్రదాయం చంపినాం అనుకుని ప్రమాదవశత్తు పడ్డాడు. పాడైపోను ఏదో జాగి పెడదామనగానే ఊసిపోయింది అని ఏదో కథలో పడబోయినట పోలీసు వాళ్ళ కాడ. పోలీసు వాళ్ళ దగ్గర చెప్తే నడుస్తుంది ముచ్చట. పోలీసు వాళ్ళు అంటేనే దాదాపుగా తెలివి కళలో ఎక్కుంటారు. ఎక్కడెక్కడ కొంతమంది తెలియకుండా ఉంటారు కానీ ఎక్కువ తెలివి కళలో ఉంటారు. ఇట్టెట్ అయింది ఏం కథ అనుకోని వాళ్ళు జర్రంతా ఆలోచించారట. ఆలోచిస్తే అమ్మ ఇదేదో కథకు ఉందనుకొని ఇంకా జర్రంతా ముందరికి పోయినట. ముందరికి పోతా ఉంటే వాళ్ళు వెనక ఖైదనే ఊరట. ముందరికి పోతా ఉంటే వాళ్ళు వెనక ఖైదనే ఉంటారట. కొడుకులారా దొరికి చెప్పుర్రా, మరి ఇది ఎట్లా చచ్చిండు, ఈ బండికి ఏమైంది, ఎట్టట లెక్క ఏం కథ చెప్పుర్రా అంటే ఇక అప్పుడు చెప్పినట ముచ్చట. ఏమి లేదు,
ఈ నరేష్ అంటోనికి అప్పులు ఎక్కువైనాయి. అప్పులు ఎక్కువైతే అప్పులు తీసే కాలం లేదు, ఓడి చేతిలో పోసే కాలం లేదు. ఇక ఈ సస్టెంట్ అనుకొని ఈ అన్న ఎట్టా తిక్కలోడైనా ఈయన చంపుదాం అనుకొని 9 పాలసీలు చేసినాం అయ్యా. మేము 9 పాలసీలు చేసి ఇక ఆయనకి మాకు కొన్ని పాలసీ అంటే మేము సహకరించినాం. అన్నకు 4 కోట్లు 14 లక్షల రూపాయల పాలసీ చేసిండు. ఇంకో గిటగిట సంగతి గిటగిట లెక్క అని చెప్పిరట. చూడురి పశ్చాశకు ఏమంటారు సొంత అన్ననే చంపేసిండు. చూడురి మనిషి ఎంత ఎంతమంది ఏ రకంగా మురుకులు ఉంటారు చూడురి. నీ సొంత అన్నని చంపుతందుకు నీకు మనసు ఒప్పిందిరా నరేష. నీ పుట్టుబడి నాశనం అయిపోను. వాడు ఎంతో కొంత తెలియదక్కువడే అంబేదేనే. ఒకవేళ పాలసీలు కడితే కట్టినావు సరే, నీ ఉంటే కర్వగాలి ఏమన్నా అయితే వస్తుందేమో, కానీ నీ చేతులతోటే నీ తోడబుట్టినోని చంపించినావు అంటే ఇలా దొరికిపోతేవి. రేపటి నాడు నువ్వు బయటకు వస్తే ఎవడన్నా చేతులు ఉత్తవస్తారా దిగసేటోడా? నిన్ను ఎవడన్నా మందలిస్తాడు? నిన్ను మందలిస్తాడైతే ఒక షెట దిగసేటోళ్ళు అయితే నిన్ను మందలిస్తారు. మళ్ళీ బయటికి వెళ్తే ఇస్తూ ఉంటోళ్ళని మా అమ్మగాని సజ్జనార్ సారు, ఓ రేవంత్ రెడ్డి సారు, లేకపోతే చంద్రబాబు ఆయన ఎవరైనా కానీ జర్ర వీళ్ళ పైన గట్టిగా ఏమంటారు కేసులు పెట్టడం ఎందుకు చెప్పుడు? ఇసొంటోళ్ళు సొంతం అన్ననే చంపుకున్న వాళ్ళు పైసల కోసం చంపుకుంటే ఈయనకు ఉరిశిక్ష చేసే ఉపాయం చేయరు. ఈయనకి సహకరించిన ఆ ముగ్గురికి కూడా పాపం వాడు ఎడ్డోడు అన్నట్టే లెక్క. ఆ ఎడ్డోడి నీ ఉత్త పుణ్యానికి టైర్ల కింద వేసి తొక్కించి టిప్పర్ కింద వేసి తొక్కించి కషం అయినట్టు పడుగు తొక్కినట్టు తొక్కి చంపేస్తే ఆయన పానం ఎంత తల్లడిల్లిందో ఏం కదా ప్రజలారా. గిసవంటి అన్నలు ఉన్నారు, గిసవంటి తమ్ములు ఉన్నారు. ఈ కాలంలో అన్ని పశలతోటి ముడిపడ్డ సంబంధాలు ఉన్నాయి తప్పితే మానవ సంబంధాలు చాలా తక్కువైనాయి. ఇక ఉంటా మరి.